ధనురాశి వారు ఈ వారం పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో వాటిలో ముందడుగు వేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని మంచి చెడ్డ కూడా విచారిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో ధనురాశి వారు ఈ వారం తీసుకుంటారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈ వారం విజయ పదంలో ముందుకు సాగుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మూల నక్షత్రం వారికి ఆదివారం వ్యయప్రయాసలు, స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. బుధవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. పూర్వషాఢ వారికి ఆదివారం కార్యజయం, ఆకస్మిక ధనలాభ సూచనలు. బుధవారం వివాదాలు, చోర భయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం కూడా వీరికి ఉంటుంది. గురువారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. చోర భయం కూడా ఉంటుంది కాబట్టి విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ధనురాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు శుభవార్తలు అందుకుంటారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా కుజగ్రహ ఆరాధన చేయడం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో అవి కొంతవరకు మందకొడిగా ముందుకు సాగినప్పటికీ కూడా క్రమేపీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్నటువంటి హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారిని కూడా పదవులు వరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కార్యజయం కూడా ఉంటుంది. గురువారం ఆస్తి వివాదాలు, చోర భయం కూడా అధికంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి మంగళవారం యత్న కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. శుక్రవారం వివాదాలు అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడతాయి. ధనిష్ట 1, 2 పాదాల వరకు సోమవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. గురువారం వీరికి మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సభ్యులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. ఇక మకర రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గా అమ్మవారిని పూజించడం, కనకదుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడా వీరి అవసరాలు మాత్రం తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రశంసలు కూడా దక్కుతాయి. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు సోమవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. గురువారం మానసిక ఆందోళన, కుటుంబ సభ్యులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. శతభిష వారికి మంగళవారం శుభవార్తలు, ఉద్యోగ లాభ సూచనలు. శనివారం వివాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి బుధవారం కార్యజయం, ఆస్తి లాభ సూచనలు. గురువారం భూ సంబంధిత వివాదాలు చుట్టుముడతాయి. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. కావున గురువారం జాగ్రత్త వహించాలి. తదుపరి తులారాశి. తులారాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. వీరి ఆశయ సాధనలో కుటుంబ సభ్యుల యొక్క చేయూత కూడా లభిస్తుంది. పనులన్నీ కూడా తులారాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి తొలగుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో వీరి విజయం కూడా సాధిస్తారు. సినీ కళాకారులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకు సోదర వర్గం వారితోటి విభేదాలు, మనస్పర్ధలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. సఖ్యత నెలకొంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. బంధువర్గం వారితోటి విరోధాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. శ్రమ తప్ప ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేయగలుగుతారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు.
వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు విధుల్లో ప్రతిబంధకాలు అడుగుడునా కూడా ఎదురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు శ్రమ అధికమవుతుంది. విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సూచనలతోటి ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కార దశకు చేరుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. సాంకేతిక వర్గాల వరకు అనుకోని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులు నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగుతారు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు, ఆదాయం కూడా ఈరోజు వీరికి పెరుగుతుంది. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విలువైన సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. కుటుంబ విషయాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు వీరు తీసుకోవాల్సి వస్తుంది. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. చిరకాలంగా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు ఎవరికైతే ఈ రాశి వరకు ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు విధుల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సినీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు అంచనాలన్నీ కూడా నిజమవడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు భూ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోయి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమాధిక్యంతో కొన్ని పనులు మాత్రం పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఈ రాశి వారికి ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వీరిని బాగా వేధిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు అవరోధాలు ఏర్పడతాయి. సినీ కళాకారులకు కూడా కొంత గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థుల కృషి ఏమాత్రం కూడా ఫలించదు. దీనివల్ల వీరు కొంతవరకు నిరాశ చెందుతారు. మహిళలు కుటుంబ విషయాలపై మరింత శ్రద్ధ వహించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీనరాశి వారిని ద్వేషించే వారి సంఖ్య కూడా ఈరోజు అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల కొంతవరకు వీరు మనస్తాపం చెందుతారు. సోదరులతోటి స్నేహితులతోటి కూడా మీనరాశి వారికి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు అనుకున్నది ఒకటైతే జరిగేది వేరొకటిగా ఉంటుంది. విద్యార్థుల పరిశోధనలు ఏమాత్రం కూడా అనుకూలించవు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా W మరియు Y అనే అక్షరాలతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో ఆ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మంగళవారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు